సిస్టిక్ ఫైబ్రోసిస్‌లో ఇయర్లీ టెస్ట్‌లనేవి మ్యాండేటరీగా చేపించాలి. ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎర్లీగా బయటపడితే దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఈసారి వీహాన్ టెస్ట్‌లు కొంచెం లేట్ అయిపోయినాయి. వాడికి మధ్యలో బాలేకుండే కాబట్టి బ్లడ్ టెస్ట్‌లు మాత్రమే ఇంటి దగ్గర చేపించుకున్నాము. మిగిలినవన్నీ హాస్పిటల్‌లో చేపించినాము. అండ్ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని బానే ఉన్నాయి. సీబీపీ బానే వచ్చింది. కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది. లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ కూడా బాగా వచ్చింది. ఎలక్ట్రోలైట్స్ కూడా మంచిగున్నాయి. షుగర్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా మంచిగానే వచ్చినాయి. విహాన్ ఏం ప్రీ డయాబెటిక్ రేంజ్‌లో లేడు. విటమిన్ డి ఒకటి తక్కువగా వచ్చింది. ఏ అండ్ డి వచ్చేసి టైం పడుతుంది రావడానికి. అది వచ్చాక అప్డేట్ చేస్తా. కూటం కల్చర్ ఏం చేయించలేదు. ఎందుకంటే విహాన్‌కి రీసెంట్ గా ఇన్ఫెక్షన్స్ గానీ కాఫ్ గానీ ఏం లేకుండే కాబట్టి సైనస్ ఇష్యూస్ కూడా ఏం కనపడలేదు కదా రీసెంట్ గా. దానికి సంబంధించిన టెస్ట్లు కూడా ఏం చేయించలేదు. ఇక్కడ మీరు వీడియోలో చూసేది పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. అంటే లంగ్ హెల్త్ ఎట్లుందో, ఎంత స్ట్రాంగ్ ఉందో, హెల్తీగా ఉందో తెలుసుకోవడానికి. అక్కడ స్క్రీన్ మీద క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ విహాన్ గట్టిగా బ్లో చేసేయాలన్నట్టు. ముందు ట్రైల్ చేపిస్తారు. చైల్డ్ కంఫర్టబుల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చేపిస్తారు అనమాట. మొత్తం అవన్నీ క్యాండిల్ ఒక్కసారికే వాడు బ్లో చేయగలగాలి. మధ్యలో బ్రేక్ తీసుకుని మళ్ళీ ఒకసారి ఇన్హేలర్ యూజ్ చేసి మళ్ళీ చేపిస్తారు. సో ఒక్కసారి బ్లో చేసినప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న క్యాండిల్స్ అన్ని ఆరిపోతే ఫైనల్ రిపోర్ట్ తీసుకుంటారు. విహాన్ది 84% వచ్చింది. అంటే మంచి కండిషన్ ఉంది లంగ్స్ ది. పిఎఫ్టీకి వెళ్ళక ముందే ఎక్స్రే అండ్ అబ్డామినల్ స్కాన్ తీపించుకొని వచ్చినాము. చెస్ట్ ఎక్స్రే కూడా మంచిగా వచ్చింది. ఇష్యూస్ ఏం లేవు. ఇంకా అబ్డామినల్ స్కాన్కి వచ్చేసరికి లివర్, గాల్ బ్లాడర్, ఇంకా ప్యాంక్రియాస్, కిడ్నీస్ ఇవన్నీ ఎట్లున్నాయో చెక్ చేస్తారు. అన్నీ ఓకే. ప్యాంక్రియాస్ వచ్చేసి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. విహాన్ ఆల్రెడీ ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియెంట్ కదా, సో అది మనకి మేజర్ ఇష్యూ కాదు. అది అలానే ఉంటుంది. టెన్షన్ ఏం లేదని చెప్పేసి అన్నారు. విటమిన్ డి, హెమోగ్లోబిన్ తక్కువ ఉంది కాబట్టి ఇంకా విటమిన్ డి డోస్ కొంచెం యాడ్ చేసిండ్రు. ఇంకా కాల్షియం అండ్ ఐరన్ సిరప్స్ యాడ్ చేసిండ్రు నెక్స్ట్ 1 month కి. డైట్ వచ్చేసి సేమ్ కంటిన్యూ చేయమని చెప్పిండ్రు. ఎంజైమ్స్ వచ్చి ఇప్పుడు వరకు నేను 7 to 8 ఇచ్చేదాన్ని పర్ డే. ఒక 10 వరకు ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. సో నేను అది కొంచెం వర్కౌట్ చేసి 10 ఇచ్చేలాగా ప్లాన్ చేయాలి. సో ఇది విహాన్ యాన్యువల్ టెస్ట్ అప్డేట్. ఓవరాల్ గా అంతా మంచిగా ఉన్నట్టే. ఏదైతే తక్కువగా వచ్చినాయో సప్లిమెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం కాబట్టి 1 month లో అవి కూడా సెట్ అయిపోతాయి. ఓన్లీ బ్లడ్ టెస్ట్ కి మాత్రమే 9,700 దాకా అయింది. మళ్ళీ హాస్పిటల్లో చేయించిన దానికి 5,000 చేంజ్ అయింది. ఓవరాల్ అన్ని టెస్ట్లకు కలిపి 15,000 చేంజ్ అయింది. మళ్ళీ డాక్టర్ ఫీజు ఇంకా మెడిసిన్స్ కాకుండానే. నేను నెక్స్ట్ వీడియోలో ఇయర్లీ టెస్ట్లు అంటే ఏమేమి చేస్తారో చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.